జై శ్రీరామ్. ఈ రోజున చాలా విశేషమైన శివగంగ పర్వతం గురించి మనము తెలుసుకుందాము. అది ఎక్కడుంది అంటే బెంగళూరు నుంచి పూణే వెళ్ళే రైల్వే లైన్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉందంట. దీనికి విశేషం ఏంటంటే తూర్పు సైడు వినాయకుడిలాగా ఆ కొండ కనపడుతుందంట, ఉత్తరం సైడు నాగుపాములాగా కనబడుతుందంట, పశ్చిమం సైడు నందీశ్వరులాగా కనబడుతుందంట. అలా 4 దిక్కులు కూడా 4 రకాలుగా కనబడుతూ మనం వెళ్ళి చూడొచ్చంట. సేమ్ ఆకారాలు కూడా అలాగే ఉంటాయంట. ఇంకా ప్రత్యేకమైన విశేషం ఏంటి అంటే ఇక్కడ ఒక బావి ఉందంట. ఆ బావిలోని ఎండాకాలం ఎక్కడైనా బావిల్లో అయితే నీళ్ళు ఎండిపోతాయి, కానీ ఈ బావి మాత్రం ఎండాకాలంలో ఫుల్గా నీరు ఇలా చెయ్యి ముంచి మనం తాగేంత ఎత్తుగా నీళ్లు వస్తాయంట. చలికాలంలో ఫుల్గా ఎండిపోతుందంట ఆ కొండ. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే దాని పక్కన ఒక చిన్న బావి టైపే చిన్న గుంటలా ఉంటుందంట. దాన్ని తొట్టి అంటారు. ఆ తొట్టిలో ప్రతి మకర సంక్రాంతికి కూడా 40 అంశుల నీళ్లు ఊరుతాయంట. ఆ ఊరిన నీరుని తీసుకెళ్ళి ఈ పురోహితులు తీసుకొని అందులో సగాన్ని మైసూర్ మహారాజుకి ఇస్తారంట, మిగతా సగాన్ని వచ్చిన భక్తులకు అందజేస్తారంట. అక్కడ ప్రగాఢ నమ్మకం ఏంటంటే ఆ రోజున చాలా దర్శించుకొని ఆ తీర్థం తాగితే చాలా మంచిది అని చెప్పి చాలా వ్యాధులు నయమవుతాయి, కోరికలన్నీ నెరవేరుతాయని అక్కడ ప్రజల నమ్మకం అనమాట. కంపల్సరీగా మీరు ఆ సైడ్ కనుక వెళ్ళేటట్టు అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే ఈ పర్వతాన్ని వెళ్ళి శివుని యొక్క దర్శనాన్ని చేసుకొని అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాం.